హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం బెండకాయ గుడ్లతో పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా వేడైన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని గుడ్లు వేయించుకోవాలి. అలా గుడ్లు వేయించుకున్న తర్వాత ఆ గుడ్లను తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా వేగనివ్వాలి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగేంత వరకు గరిటెతో మనం తిప్పుతూ ఉండాలి. మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. తర్వాత అందులోకి ముందుగా మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసుకుని వాటిని కూడా తిప్పుతూ ఉండాలి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇందులోకి మనం ముందుగా ఒక టమాటాను కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ టమాటాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక టమాటా సరిపోతుంది, ఎందుకంటే మనం అందులోకి చింతపండు వేస్తాం కాబట్టి ఒక టమాటా సరిపోతుంది. దీన్ని కూడా చక్కగా అందులో కలిసే విధంగా చక్కగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత వేసి మనం కొంతసేపు వీటిని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం అందులోనికి ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు మనం వేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. మళ్ళీ దీనంతటిని ఒకసారి నెమ్మదిగా కలుపుతూ మనము బాగా సిమ్లో ఉంచుకొని మొత్తం అంతటిని కలిసే విధంగా ఉంచి దాని తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండుని రసాన్ని తీసుకోవాలి. తర్వాత మనం ఆ వాటర్లో ఈ కర్రీ అంతా ఉడికే విధంగా మగ్గే విధంగా చూసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని కూడా మనం కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసాన్ని కూడా కొంచెం మనం అందులో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టి కొంతసేపు దీన్ని అటు ఇటు కదిపి మనము చక్కగా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది ఈ విధంగా పులుసు అనేది వస్తుంది. మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా సరిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఒకసారి టేస్ట్ చూసుకుంటాం.